మూవీ చాలా బాగుంది బ్రో. ఎస్పెషల్ కనెక్ట్ మూవీకి తగ్గట్టు నేను కూడా పెట్టారు కనెక్ట్. నేను బాగా కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే మంచి హర్రర్ మూవీ, మంచి థ్రిల్లింగ్ కూడా ఉంది. దానికి తగ్గట్టు నయనతార యాక్టింగ్ అయితే సూపర్గా పీక్స్లో ఉంది. బై నయనతార యాక్టింగ్ చాలా చాలా బాగుంది. షీ ఈజ్ వండర్ఫుల్ యాక్టర్. దానికి తగ్గట్టుగా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అండ్ కట్టప్ప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇందులో చిన్న పాప కూడా ఉంది, దెయ్యం యాక్టింగ్ చేశారు. షీ ఈజ్ ఆల్సో సూపర్బ్. ఫస్ట్ మూవీకి హైప్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ప్రతి సెకండ్ భయపడతా చూస్తారు మొత్తం మూవీ అంతా కూడా. ఈ ఇయర్లో హర్రర్ మూవీస్లో ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు ఈ మూవీని. సో చిన్న డ్యూరేషన్ తక్కువ ఉన్నా కానీ, చిన్న థీమ్ స్క్రిప్ట్ చిన్నదైనా కానీ మూవీ అయితే సూపర్గా ఉంది. కనెక్ట్ మూవీ చూశాను. నయనతార గారి యాక్టింగ్ అయితే పిచ్చి పీక్స్ అబ్బా. అసలు ఎక్స్పెక్ట్ చేయాలి ఏదో హర్రర్ మూవీ అంటే జస్ట్ నార్మల్గా ఉంటుందేమో, అంతే ఏమి ఉండదేమో అని అనుకున్నా. కానీ ఇది ఫ్యామిలీతోనే చూడాలి. ఒక్కరు పోయి చూస్తే కనుక నిజంగా ఇది పోసుకుంటారు. మూవీ ఓవరాల్గా అయితే సూపర్ అంటే సూపర్ హిట్. అండ్ వాళ్ళ కూతురుగా చేసింది కదా, అమ్మాయికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు నిజంగా. ఎందుకు అని అంటే ఒక హర్రర్గా చేయడం అనేది అది పెద్ద టాస్క్. సో ఆ అమ్మాయి 100కి అయితే 100% న్యాయం ఇచ్చింది. చిన్న మూవీ అవ్వచ్చు, బట్ కంటెంట్ ఉంది అందులో, ల్యాగ్ లేకుండా బోరింగ్ లేకుండా ఉంది మూవీ. ఏం జరిగిద్దా అమ్మో ఎటు నుంచి వస్తుందా అన్న ఒక టెన్షన్ అయితే ఉంది. మూవీ ఓవరాల్గా అయితే సూపర్ హిట్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే కరెంట్ సినిమా చూసి వచ్చా. నయనతార యాక్టింగ్ ఏం చేసిందన్న, మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా. మొత్తం హర్రర్ సినిమాకి అసలు వచ్చపడేలా చేసిందన్న సినిమా. బాబా ఏం తీశారన్న అశ్విన్ డైరెక్టర్ గారు, బాబో తోపు సినిమా మాత్రం. ఓ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు సీట్లో కూర్చోలేకపోతున్నాం. సౌండ్లకి అమ్మ బాబా, ఆ ఎలివేషన్ సీన్స్కి ఎక్సలెంట్గా తీశారు. అలాగే నయనతార గారు ఇప్పటికీ #1 హీరోయిన్గా సాగుతున్నారంటే కేవలం యాక్టింగ్ డెసికేషన్ మాత్రమే. అసలు ఆ పాప యాక్టింగ్ అమ్మ మసూదాన్ని మించిపోయిందమ్మ సినిమా మాత్రం. ఆ పాప అబ్బా ఎక్సలెంట్ అన్న. అసలు క్లైమాక్స్లో అయితే పాప చేసిందా నిజంగా జయం వాలింది అన్నట్టుగా చేసింది ఆ పాప అయితే. ఎక్సలెంట్ సినిమా గురించి మనకి ఏం మాట్లాడలేదు. మనకి క్రిస్మస్కి బెస్ట్ ఆప్షన్ హర్రర్ మూవీ అనుకునే వాళ్ళకి విందు భోజనం భయ్యా సినిమా. భయ్య ఇప్పటి వరకు నేను ప్రతి సినిమా ఇందులో హర్రర్ సినిమాలు చూస్తాం, కానీ ఫస్ట్ టైం చూసింది కనెక్ట్. ఆ కనెక్ట్ సినిమా అందరినీ ఎంతైతే కనెక్ట్ చేసిందో మీకు చెప్పాల్సిన పని లేదు. ఆ సినిమా చూస్తుంటే మాకు కూడా భయం వేసి గట్టి థియేటర్లో అరిచి ఆవేశం కూడా వస్తుంది. అందులో నిజంగా నయనతార గారు అయితే పీక్స్కి తీసుకెళ్లారు. ఆమె ఎన్నో వస్తాయి ఏంటి హర్రర్ మూవీస్, కానీ అన్నిటికీ మించిపోయినది కనెక్ట్. కానీ ఇందులో నయనతార గారి కంటే మన కట్టప్ప ఉన్నాడు, వాళ్ళ తండ్రి క్యారెక్టర్. అతను కూడా బీభత్సంగా సృష్టించాడు. కానీ చిన్న పాప దయ్యంలా చేసింది పిక్స్లోకి తీసుకెళ్ళిపోయింది. దానికి మాటలు కూడా రావు. ఆ అమ్మాయి అయితే మామూలుగా చేయలేదు. మనం ఇందులో మసూదాలో చూసాం కదా, లేటెస్ట్గా వచ్చింది హర్రర్ మూవీ. అది పెద్ద మూవీ అయినా సరే అంత హిట్ అయింది, చిన్న మూవీ అయినా సరే దాన్ని మించిపోయి వెళ్తుంది. అంటే ఇది 45 minutes, అది 1.5 సినిమా, ఎంత 1:40 కానీ 1:40 కంటే ఇందులో కంటెంట్ మాత్రం అదిరిపోయింది. ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. ఇప్పటివరకు మనం ప్రతి సినిమాలోనే శుద్ర పూజలు అవి ఇవి చేసి దయ్యాన్ని వదిలిపిస్తారు. ఇందులో మాత్రం ఫస్ట్ టైం ప్రార్థన చేసి దయ్యాన్ని వదిలిపిస్తారు. ఇదైతే కంటెంట్ బాగా బాగున్నది బ్రో. ఇప్పుడే కనెక్ట్ మూవీ చూశాను, నిజంగా నాకు బాగా కనెక్ట్ అయింది బ్రో. నయనతార ఏంటి బ్రో, ఏ క్యారెక్టర్ గానే యాక్ట్ అయిపోతుంది, మామూలు యాక్ట్ చేయలేదు అసలు ఒక బాధ్యత గల తల్లిగా లాక్డౌన్లో మళ్ళా లాక్డౌన్ బేస్డ్ తీశారు బ్రో. లాక్డౌన్ క్వారంటైన్, వాళ్ళ ఫ్యామిలీ మామూలుగా ఎంత బాగుంటుందంటే బ్రో సీన్లు లోపల. ఒక డాక్టర్ ఎన్ని కష్టాలు బ్రో లాక్డౌన్లో, వాళ్ళు వెళ్ళి హాస్పిటల్లో వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఆ రోగులతోనే ఉంటారు కదా, మామూలుగా కరోనా పేషెంట్స్తో ఉంటారు కదా. పాపం అతనికి కూడా కరోనా వచ్చి అతను చచ్చిపోతాడు బ్రో ఇందులో. అసలు నాకు అది చాలా ఏడుపు వచ్చింది యాక్చువల్లీ. ఫీల్ బాగా ఆ ట్రాన్స్లో వాళ్ళ డాక్టర్ ఇక వాళ్ళ డాడీ మీద ప్రేమతో వేరేలా అయిపోతుంది బ్రో. స్టోరీ జస్ట్ లైన్ చెప్తున్నాను, మీరు కామన్ ఆడియన్గా రండి, ఫుల్ కనెక్ట్ అవుతారు నయనతార యాక్టింగ్కి. అసలు మనం ఒక ఏదో సినిమా చూస్తున్నా కాదు, మనం ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం. మనం నిజంగా అక్కడికి వెళ్ళి చూస్తున్న ఫీల్ అనిపిస్తుంది. నయనతార యాక్టింగ్, సత్యరాజ్ యాక్టింగ్, ఆ కట్టప్ప ఒక రేంజ్ అయితే ఇందులో ఒక బాధ్యత గల తండ్రిగా. కనెక్టెడ్ మూవీ కంపల్సరీ ప్రతి ఒక్క ఆడియన్కి కనెక్ట్ అయిందనా. చాలా బాగుంది. నయనతార గారి యాక్టింగ్ అయినా సరే, అశ్విన్ గారి డైరెక్షన్ అయినా సరే, సత్యరాజ్ గారి పర్ఫార్మెన్స్ అయినా సరే. కార్తికేయ 2లో కైలాష్కి మన బాలీవుడ్ యాక్టర్ అయినా ఎట్లయితే కార్తికేయ 2 లేబట్టిండో, ఈ మూవీ కూడా క్లైమాక్స్లో అసలు వేరే లెవెల్ ఉంటుంది. 3 minutesకి ఒక్కసారి భయపడతారన్న. మసూదా సినిమా ఎట్లయితే మన దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, అంతకంటే ఎక్కువ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నా కరెక్ట్ మూవీ. నేను ఒకటే విధంగా చెప్తున్నా, అశ్విన్ గారి డైరెక్షన్ చాలా నచ్చుతుంది నాకు. ఇది ఒక థర్డ్ ఫిలిం అనుకుంటా సార్ది. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, వీడియో కాల్ తోటి సినిమా తీయడం అసలు థాట్ ఎట్లా వచ్చిందేమో సార్కి. హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే వేరే లెవెల్ ఉంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది.
ఓవరాల్గా మూవీ కంపల్సరీ ప్రతి ఒక్క ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది, కంపల్సరీ వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు అయితే కనెక్ట్ సినిమా చూడడం జరిగింది. సినిమా గురించి చెప్పాలంటే చాలా తక్కువసేపు షూటింగ్లో మాట్లాడినారు, ఎడిటింగ్లో మాట్లాడినారు. నేను కూడా చాలా తక్కువసేపు మాట్లాడదాం అనుకుంటున్నా. సినిమా అయితే చాలా బాగుందన్నమాట. ఎందుకంటే నయనతార గారు చాలా కమర్షియల్ మూవీ చేశారు, ఇంతకుముందు హర్రర్ ఫిలిమ్స్ కూడా చేశారు. బట్ ఈ ఫిలిం ఏంటంటే ఎక్కువ లొకేషన్స్ ఉన్నాయి, మొత్తం కరోనా టైంలో జరిగింది కాబట్టి అక్కడక్కడే అంత హౌసెస్లోనే షూటింగ్ జరిగిందన్నమాట. హర్రర్ ఫిలిం కాబట్టి అసలు వేరే లెవెల్. క్లైమాక్స్ ఒక్కటి చెప్తాను నేను, క్లైమాక్స్లో వేరే లెవెల్ అబ్బా. సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. బట్ నేనేంటంటే ఇంకోసారి కూడా చూడాలన్నా. సినిమా ఎక్సలెంట్, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎందుకంటే ఈ టైంలో వచ్చిన, ఈ కాలంలో వచ్చిన సినిమా మసుదా హర్రర్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఆ లెవెల్లో ఉందన్నమాట సినిమా. ఎక్సలెంట్ సినిమా, ప్రతి ఒక్కరు చూడండి. మూవీ అందరికీ కనెక్ట్ అయ్యే విధానంగా ఈ కనెక్ట్ అనే కాన్సెప్ట్కి మన లేడీ సూపర్ స్టార్ మలయాళంలో కానీ తమిళ్లో కానీ ఒక మార్క్ 9 అంటే ఒక అందరికీ ఇంపాక్ట్, ఒక మంచి సోల్ ఉంటేనే ఆవిడ కాన్సెప్ట్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఈ కనెక్ట్ అనే టైటిల్కి, కనెక్ట్ అనే మూవీకి ప్రతి ఒక్కరు ఎందుకు కనెక్ట్ అవ్వాలన్నది, కోవిడ్లో మనం ఏం లాస్ అయ్యాము, ఫర్దర్గా 4th వేవ్ సెంటెన్స్ కూడా అందరికీ ఇంట్స్ వస్తున్నాయి. కోవిడ్లో ఎక్స్పైర్ అయిపోయిన వాళ్ళు మనతో ట్రావెల్ చేసే విధానంగా మనకు ఒక నెగిటివ్ ఎనర్జీ అటాక్ అవుతే ఈ ట్రాన్స్లేట్ అనేది ఎలా మనం రెవలైజ్ చేయగలుగుతాము. రన్ టైం తక్కువైనా సరే సౌండ్ ఎఫెక్ట్, బట్ క్విస్ట్ లాస్ట్లో కూడా అందరికీ యాక్టివేట్ అయ్యే విధానంగా మొక్కను నాటండి అని ప్రతి ఒక్కరు చెప్తారు, అది 10 మందికి నీడనిస్తారు. అదే మొక్కని ఎక్స్పైరీ అయిపోయిన వాళ్ళ పేరు మీద నాటితే వాళ్ళు మనతో ఉండి అందరికీ ఉపయోగపడతారు అనేది ఈ కాన్సెప్ట్ అనేది కొత్తగా ఉంది. అలాగే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ వాళ్ళ హస్బెండ్ అండ్ తమిళ్లో కూడా శర్వాన్ అశ్విన్ అనే కూడా చిన్న కాన్సెప్ట్ అయినా సరే అందరికీ కనెక్ట్ అయ్యే విధానంగా ఒక మంచి సోల్ అనేది ప్రజెంటేషన్ చేశారు. సౌండ్స్ అయితే చాలా బాగా అనిపించింది అన్న. ఆ డోర్ సౌండ్ కానీ ఉరుము సౌండ్ అయితే అప్పుడైతే నేనైతే 2-3-4 సార్లు భయపడినాను. లాస్ట్లో కూడా కొద్దిగా హర్రర్ మంచిగా అనిపించింది. యాక్టింగ్ అయితే నయనతార సూపర్ చేసింది. నయనతార కానీ సత్యరాజ్ కానీ మంచి యాక్టింగ్ బాగుంది. నాకు సౌండ్స్ బాగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే కోవిడ్ టైంలో అంటే డాక్టర్స్ ఎంతో మంది సేవ చేసినారు. సేవ చేస్తే వాళ్ళ వల్ల అది కోవిడ్ అంటుకొని వాళ్ళు చనిపోతే ఆ టైంలో వాళ్ళకి ఎవరు హెల్ప్ లేదన్నట్టు నిజంగా అంటే వాళ్ళ ప్రాణాలు తెగించి మరి డాక్టర్లు అంతా చేసినారు. దాని గురించి ఒక కాన్సెప్ట్ ఉంది. అట్లా వాళ్ళు అంటే పిల్లలకి చాలా మంది దూరం అవుతారు భయ్య, డాక్టర్ హెల్ప్ చేసి దాని గురించి కాన్సెప్ట్ బాగుంది భయ్య. కనెక్ట్ అన్న మామూలు కనెక్ట్ లేదన్న, నాకు మొత్తం కనెక్ట్ అయిపోయింది అన్న మూవీ మాత్రం. అంటే నయనతార గారి కోసం నేను వెళ్ళినా అన్న మూవీకి. అంటే ఆమెను చాలా మంచిగా ఊహించుకోలేనా, కానీ డాక్టర్స్ పడుతున్న కష్టాలు అండ్ మన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవన్నీ చూపించారన్న. హారర్ మామూలు హారర్ లేదన్న, చిన్న పిల్లలు ఉంటుందన్న కానీ అందరికీ ఉత్సాహం వహిస్తుంది, మామూలు లేదు. మూవీ మాత్రం అల్టిమేట్ వచ్చిందన్న. నేను చెప్తున్నా కదా, హారర్ మూవీ మసుదా కంటే 2 ఇంతలు ఉంది లోపల. చిన్న పాపని చూసినప్పుడు ప్రతి ఒక్కరు భయపడతాడన్న. సో ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ అన్న, ప్రతి ఒక్కరు చూడండి. భయ మూవీ ఎలా ఉంది కదా, కనెక్ట్ మూవీ ఎలా ఉంది? కనెక్ట్ మూవీ అందరికి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. హర్రర్ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనుకుంటారు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే మనం దేవుళ్ళని దయలు అన్ని నమ్ముతాం కదా. ఒక దయ్యంలో ఒక శైతాన్ వచ్చేసి ఆ పిల్లల్లో దూరిపోతే దాన్ని బాగా చేయించుకునే విధానం కానీ ఆ విజువల్స్ కానీ సూపర్గా ఉన్నాయి. సో ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూస్తే ఎలా ఉంటుందంటే పిల్లలు భయపడ్డప్పుడు మనం మానసికంగా ముఖ్యంగా తల్లిదండ్రులు మానసికంగా ఎలా ఉండాలి, అలాగే ఒకవేళ లైవ్ డాక్టర్లు ఇంటికి రాని పరిస్థితుల్లో ఉంటే లైవ్లో వీడియో కాల్ పెట్టేసుకొని వాళ్ళతో ఎలా ప్రేయర్ చేయించేసుకొని ఎలా చూపించాలి, సూపర్ చూపించారు. ఇక పాప గురించి అయితే టోటల్గా హైలైట్ అయ్యాలి. నిజంగా కొన్ని సీన్లు అయితే కాంతారలో దేవుడు హఠాత్ ఇట్లా కనపడగానే ఎట్లా భయపడతారో అటువంటి సందర్భం గుర్తొస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ టోటల్గా హర్రర్, టోటల్ హర్రర్. దానికి తగ్గట్టుగా బీజిఎం అయితే మైండ్ బ్లోయింగ్, నిజంగా మైండ్ బ్లోయింగ్ బీజిఎం. డైరెక్టర్ సరదాగా ఉన్నాడు, సూపర్. ఇంతమంది అయితే ఆయన సినిమాలు చూడలేదు, పేరు కూడా ఫస్ట్ టైం వింటున్నా. నయనతారకు మంచి సినిమా, కోవిడ్ టైంలో వచ్చిన సినిమా ఇప్పుడు తీశారు, అప్పుడే రిలీజ్ చేస్తే బాగుంది. కోవిడ్ సందర్భంలో ఎలా తన భర్తకు సమ్ ప్రాబ్లం వచ్చేసి ఎలా తను చనిపోతాడు అనేది చూపించారు. అలా వాళ్ళకి సంబంధించి ఆ పాపలో దూరిపోవడం అనేది మైండ్ బ్లోయింగ్ చూపించారు. నిజంగా ఆ పాప చేసేటప్పుడు కూడా
చేసేటప్పుడు కూడా బీజం అనేది సూపర్ చూపించారు. పాపం మాట్లాడేటప్పుడు కానీ ఆమె హఠాత్తుగా భయపడేటప్పుడు కానీ గాల్లో లేసే సన్నివేశాలు కానీ బీజం అయితే హైలైట్ ఉన్నాయి. సూపర్ మూవీ, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎందుకంటే పిల్లలు బాధపడుతున్నప్పుడు వాళ్ళని ఎలా మనం హ్యాండిల్ చేసుకోవాలి, వాళ్ళని ఆ బాధ నుంచి దేవుడు దయ్యం పట్టేస్తే వాళ్ళని ఎలా బయటపడించుకోవాలనే విధానం ఉన్నది. కాబట్టి హర్రర్ సినిమా ఫ్యామిలీకి ఏముంటుంది అనుకోవద్దు, ఫ్యామిలీతో పిల్లల్ని తీసుకొని వచ్చి చూస్తే చాలా బాగుంటుంది. మైండ్ బ్లోయింగ్, బీజం హైలైట్, పాప యాక్టింగ్ అండ్ కట్టప్ప నెక్స్ట్ మళ్ళా నయనతార హైలైట్, సూపర్ యాక్టింగ్ అది. దీంట్లో కార్తికేయ 2లో అతను ఉన్నాడు, మా అనుపమ గారు, అతను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, ప్రార్థన చేసే విధానం సూపర్ చూపించారు. మస్తు అంటే మస్తు, దేవుళ్ళు దేవాలని నమ్మాలి, ఉన్నవి ఆ బాధల నుంచి పిల్లలు ఎలా రక్షించుకోవాలని చూపించారు.